దేవునికి స్తోత్రం. I'll start with a small illustration or ఒక an example. ఉదాహరణ చెప్పి నేను వాక్యమును ప్రారంభిస్తాను. I like watches, నాకు వాచ్లు అంటే బాగా ఇష్టం. and the first watch I ever received was a gift from my dad. మరి మొట్టమొదటిగా నేను వాచ్ చూసింది మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ వాచ్. That watch was a gift to him from his union. అయితే ఆయనకి అది వాళ్ళ యూనియన్ నుంచి వచ్చిందంట గిఫ్ట్గా. But still, I liked watches, అయితే నాకైతే వాచ్లు అంటే ఇష్టం. and that watch was in a shelf in our house for quite some time. చాలా కాలం మా ఇంట్లో అది షెల్ఫ్లో ఉండేది. And I used to always look at it. అది చాలా రోజులు దాన్ని చూస్తూనే ఉండేవాడిని. And one day my dad said, I think it was in my first year of intermediate, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను మా నాన్నగారు ఒక మాట చెప్పారు. he said, okay, you like this watch, take it as a gift. ఈ వాచ్ నీకు ఇష్టమైతే నీవు గిఫ్ట్గా తీసుకో అన్నారు. And the watch was a gold watch. ఆ వాచ్ బంగారంతో చేయబడిందా? Colour. It రైట్, was in gold colour. బంగారు రంగులో ఉంది. And so it was very loose on my wrist. నా చేతికి చాలా లూజ్గా ఉంది. But I loved it so much, I wore it almost every hour of every day. మరి దాన్ని నేను ఎంతగా ప్రేమించానంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సమయంలో నా చేతికి తొడుక్కొని ఉన్నాను. I even wore it when I was sleeping. పడుకునేటప్పుడు కూడా పెట్టుకునేవాడిని. And I was going through some photos of my intermediate, and I did see that watch. ఇంటర్మీడియట్లో నేను తీసిన లేకపోతే నేను దిగిన ఫోటోల్లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఆ వాచ్ అట్లాగే ఉంటుంది చేతికి. And many people made fun of me. మరి చాలామంది నన్ను చూసి నవ్వేవాళ్ళు. But the reason I loved it so much and I used it so much, నేను ఎందుకు దాన్ని అంతగా ప్రేమించాను, మరి మరి అంత ఇష్టపడ్డాను అని అంటే, one, ఒకటి because my dad gave it to me, మా నాన్నగారు నాకు ఇచ్చారు కాబట్టి, and two, రెండవది because I like watches. నాకు మరి వాచ్లు అంటే ఇష్టం కాబట్టి. So I've used many watches later on, ఆ తర్వాత చాలా వాచ్లు నేను ఉపయోగించాను కానీ, but I will always remember that watch. ఆ వాచ్ మాత్రం ఎక్కువ నాకు జ్ఞాపకం ఉంటా ఉంటుంది. In the same way, అదేవిధంగా we have received a gift of salvation from God. మనము మరి రక్షణ బహుమానాన్ని, వరాన్ని, రక్షణ అనే వరాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నాం. How well are we using this gift? అయితే ఈ యొక్క రక్షణని ఏ విధంగా, ఎంత శ్రద్ధగా, ఎంత బాగా ఉపయోగిస్తున్నాం ఈ యొక్క వరాన్ని? Or how well are we even recognizing that gift? Or how well are we recognizing that gift? ఎంతగా దాని విలువని మనం గ్రహించగలుగుతున్నాం? With that thought in mind, let us bow our మన heads. హృదయంలో అటువంటి తలంపుతో మనం ప్రార్థన చేసుకుందాం. Our loving, living, almighty heavenly Father, మరి ప్రేమ గల, జీవము గల పరలోకపు తండ్రి, we thank you for this day. ఈ దినం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We thank you for keeping us alive, ప్రభువా, మమ్మల్ని సజీవులుగా కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. for predestining us, ప్రభువా, మమ్మల్ని ముందుగా నిర్ణయించినారు. for saving us, ప్రభువా, మమ్మల్ని రక్షించాలని, and for keeping us or calling us your children. ప్రభువా, మీ బిడ్డలుగా మమ్మల్ని పిలవాలని, పిలుచుకోవాలని మీరు ఆశపడ్డారు. We ask that we understand the great cost of your salvation. ప్రభువా, ఇదిగో మీ యొక్క రక్షణ ఔన్నత్యాన్ని, ఆ యొక్క విలువని, దానికి మీరు చెల్లించిన వేలని మేము గ్రహించుటకు సహాయం చేయండి. We pray that you be with us and guide us ప్రభువా, మీరు మాతో ఉండండి, నడిపించండి. as we read your word. ప్రభువా, మీ వాక్యం మేము చదువుతుండగా మమ్మల్ని నడిపించండి. In Jesus Christ's precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. In the interest of time, we will be looking at one chapter in John, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో chapter 14. 14వ అధ్యాయం. So we will not be reading the whole chapter because
there's less time for us to go through all of it. మనకి సమయం మరి కొంచెముగా ఉన్నది కాబట్టి అధ్యాయం అంతా మనం చదువుకోము. Like I reminded us last time, మరి పోయినసారి మనకి జ్ఞాపకం చేయబడినట్లుగా we can only start unpacking the gift of salvation. మరి యొక్క రక్షణ వరాన్ని మనము తెరిచి చూడడానికి ప్రయత్నిస్తాం. We can't do everything here. మరి ఇదే సమయంలో కొద్ది సమయంలో మరి ఈ లోకంలో మనం దాన్ని పూర్తిగా గ్రహించలేం. I hope the last time that we saw what Jesus has done for us. మరి పోయినసారి మనం యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఏం చేశారో అది మనం చూసాం. And now we are going to look at what he is doing for us. మరి ఇప్పుడు మనం ఆయన ఏం చేస్తూ ఉన్నాడో అది మనం చూద్దాం. And again, this is not the complete context of this topic. మరి రక్షణ ఈ అంశం యొక్క సంపూర్ణ విషయం ఇక్కడ లేదు కానీ, and that is something that we have to learn or look through in our daily lives. కాబట్టి మన అనుదిన జీవితంలో ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. So let us read John chapter 14 verses 1 to 11. మొదటి నుండి 11 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పిన. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. So I will be going through the whole chapter, even though we've only read it verses till 11. మనం 11 వరకు చదివినప్పటికీ అధ్యాయం అంతట్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. So I wanted to understand, yes, Jesus has done a lot of things for us. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనేక విషయాలు చేశారు. And sometimes I feel like, okay, Jesus has come onto this earth 2000 years ago. He has sacrificed himself on the cross and he is now in heaven. మరి నేను చాలా కాలం అనుకున్నాను, యేసు ప్రభువారు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరి వెళ్ళిపోయి పరలోకంలో ఉన్నారు అని అనుకుంటున్నాను. And like he said, it is finished, so his work is done. కాబట్టి సమాప్తం అని చెప్పినట్లుగా ఆయన యొక్క పని ముగించుకొని వెళ్ళిపోయారు అనుకున్నాను. And I was under the impression he is resting in heaven. కాబట్టి పరలోకంలో ఇక విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకున్నాను. But then I started and that led me into a phase where I was always asking God, why all of these difficulties for me? ప్రభువా, మరి ఆ విధమైన అవగాహన ఉండటం ద్వారా ఈ లోకంలో ఈ శ్రమలు ఈ బాధలు ఎందుకు నాకు కలుగుతున్నాయి అని అనుకునేవాడిని. You came down 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం నీవు వచ్చావు ప్రభువా. You lived your life 2000 years ago. నీ జీవితాన్ని 2000 సంవత్సరాల క్రితం మరి జీవించావు ప్రభువా. How can I correlate to that? నీ జీవితం నా జీవితం ఇప్పుడు నేను 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న జీవితం నా జీవితం నీతో ఎట్లా సరిపోద్ది, లేకపోతే నీ జీవితం నాతో ఎట్లా సరిపోద్ది అని నేను అడుగుతా ఉన్నాను. And how do I know how to behave or how to react in certain situations? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా మరి రియాక్ట్ అవ్వాలి?
And that's when I started asking God, అప్పుడు నేను ప్రభువుని అడగటం మొదలుపెట్టాను. what is Jesus doing today? మరి ప్రభువా నువ్వేమి చేస్తున్నావు ఈ రోజున? So I turned to what Jesus himself said he's going to do today. మరి ఈరోజు ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియపరిచారు. And this chapter is just one of those key references or the key places where we get a lot of understanding or insight into what Jesus is doing today. కాబట్టి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అనే విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే అధ్యాయం ఇది. So in verse 2 he says he's preparing a place for me. రెండవ వచనంలో ఆయన నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నారని అర్థమవుతుంది. And in verse 6 ఆరవ వచనంలో he says I am the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. In effect what does that mean for me? అది నా విషయంలో లేకపోతే నాకు ఎట్లాగా నెరవేరుతుంది, నా జీవితంలో దాని అర్థం ఏంటి, భావం ఏంటి? That he is the way I go. కాబట్టి నేను నడవవలసిన మార్గము, నేను నడుస్తున్న మార్గము ఆయనే. He is the truth I speak. ఆయనే సత్యము, ఆ సత్యమే నేను మరి పలకాలి. And he is the life I live. నేను జీవిస్తున్న జీవితము ఆయన జీవితము. And just as Paul says in Philippians 1:21, మరి పౌలు గారు ఫిలిప్పి 1:21లో చెప్పినట్లుగా for me to live is Christ బ్రతుకుట క్రీస్తే and to die is gain. చావైతే లాభము. Now for me always the second part has been an easy thing to understand. మరి నాకు ప్రతిసారి అనిపిస్తుంది ఆ వాక్యములో రెండవ భాగము చాలా సులువైనది. Because it's simple. చావైతే లాభము అనేది. It's simple because the world thinks the death is a loss. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే మరణం అనేది ఒక నష్టము. And everyone is running towards దేవా స్తోత్రాలు. ఓకే, ఇది కనెక్ట్ అవ్వాలి ఇంకా. రైట్. And just as the world is running towards longevity of life, కాబట్టి ప్రపంచం అంతా ఈ జీవిత వయో పరిమితిని పెంచుకోవాలని పరుగెత్తుతూ ఉంది. whereas for us అయితే మనకైతే to die is gain చావైతే లాభము. because we go to God. ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. Now the second part has always been easy. కాబట్టి రెండవది ఈ మాట చాలా సులభమైనది. But the first part, అయితే మొదటి భాగం for me to live is Christ. బ్రతుకుట క్రీస్తే. And it has been a very hard thing for me to understand. కాబట్టి ఇది చాలా కష్టమైన మాటగా ఉంది అర్థం చేసుకోవడానికి. Because even till date I do not know what that totally entails. What does it mean completely in my life? కాబట్టి నా జీవితం మొత్తం మీద నేను ఎందుకు జీవించాలి అనేది ఇప్పటికీ నాకు సంపూర్ణంగా అర్థం కాదు. What does it mean to live for Christ? క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి? That is something that we all have to understand. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన That is విషయం. something that we all have to think about. మనం అందరం ఆలోచించవలసిన విషయం. It's not going to mean the same thing for you. కాబట్టి నీ జీవితంలో అదే అవ్వకపోవచ్చు. It's not going to be the same thing for me. నా జీవితంలో అదే అర్థం కాకపోవచ్చు. Because God has a specific plan for each and every one of us. మరి మన అందరి జీవితాల్లో ఒక్కొక్కరి పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. And then in verse 6 again, towards the end, 6వ వచనంలో మరి చివరి భాగంలో చూస్తే he says, no one comes to the Father except through me. కాబట్టి నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని ఉంది. And even in John 10:9 he says the same thing, I am the door. యోహాను 10:9లో కూడా నేనే ద్వారమును అనే మాట మనకు కనపడుతుంది ప్రియులారా. 9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడే
లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. And many a times in my life, I've thought this, that I have to bring people to God. నేను చాలాసార్లు అనుకున్నాను, నా జీవితం ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. But the focus was on I. నా మీద నేను అనే మాట మీద మరి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లు కనపడుతుంది. But this in turn puts the focus on Christ. కాబట్టి ఈ మాటలో మనకేం కనపడుతుందంటే, నేనే మార్గమును, యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. So he is the one who's showing the way. ఆయనే మనకి మార్గాన్ని చూపించేది. He is the truth. ఆయనే సత్యము. And he is the life. ఆయనే జీవము. And he is the door through which everyone ఆయనే walks. ద్వారమునై ఉన్నాడు. And I am just pointing it out. కాబట్టి మనం ఆ ద్వారం వైపు వారిని మనం చూపించే వారముగా ఉండాలి. And that really freed me up. కాబట్టి అది నాకు ఈ విషయం, ఈ సత్యము మరి నాకెంతో స్వేచ్ఛనిచ్చింది. అంటే లేకపోతే నాకెంతో నేను ఫ్రీ అయిపోయాను ఇక. Because my only responsibility or my only calling కాబట్టి నా యొక్క పిలుపు ఏంటంటే, is to tell people about the good news. మరి ఈ యొక్క సువార్త నిమిత్తమై వారికి చెప్పటం. The rest of the work is done by whom? మరి మిగతా పని అంతా ఎవరు చేస్తారు? It's done by Jesus. ప్రభు చేస్తారు. And then in verse 7, 7వ వచనంలో 14:7 he is revealing the Father to me. తండ్రిని బయలుపరుస్తున్నారు మనకి. Because in all of the Old Testament, if you go through the Old Testament, మరి పాత నిబంధనలో మనం చూస్తే, be it with Abraham, అబ్రహాం మొదలుకొని with Jacob, యాకోబు, with Moses, మోషే, many people tried to see God. మరి అనేక మంది దేవుణ్ణి చూడాలని ఆశపడ్డారు. Many people tried to understand God. దేవుణ్ణి అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. Jacob, and it was a very well understood concept in the olden days that if you see God, you die. కాబట్టి పాత నిబంధనలో మరి ప్రజలకు అర్థమైంది ఏంటంటే, దేవుని చూచి ఏ నరుడును బ్రతుకడు. Even Jacob, when he fights with God, he names the place Peniel. మరి యాకోబు దేవునితో పెనుగులాడినప్పుడు ఆ స్థలం పేరు పెనుయేలు అని పెట్టాడు. Because I have seen God face to face and not నేను perished. దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను కాబట్టి ఇక నేను బ్రతకను అనుకున్నాడు. When Moses asked God, I want to see your face, మరి మోషే అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలని ఆశపడ్డాడు. God covers Moses with his hand, passes in front of him and lets him see his back. కాబట్టి తన యొక్క చేతితో మోషేని కప్పి తన మరి ప్రక్క నుంచి దాటిపోయినట్లుగా చూస్తాం. And then so this is where when Jesus is come onto this earth, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు we start understanding God the Father even more. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి మనకి బయలుపరుస్తూ ఉన్నారు. And if you go through this chapter, there's multiple iterations of what this says. మరి 14వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అనేక విధాలుగా ఆ విషయాన్ని బయలుపరుస్తున్నారు. Jesus keeps saying, if you have known me, you know the Father. మరి మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్లే. If you have seen me, you have seen the Father. మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. I am in the Father is in నేను me. తండ్రి యందును నా యందు తండ్రిని ఉన్నాము అని చెప్తున్నారు. And then he also in verse 12 enables us to do greater things than him. 12వ వచనంలో కూడా ఆయన చేసిన కార్యాల కంటే మరి ఎక్కువగా గొప్ప వాటిని చేసేటట్లుగా మనకి సామర్థ్యం దయచేసే దేవుడు. That doesn't mean we are greater than him. అంటే ఆయన కన్నా గొప్పవాళ్ళమని కాదు మనం. That doesn't mean we have greater faith than the previous saints. మరి కొంతమంది కన్నా మనం గొప్ప విశ్వాసం ఉందని కాదు. It just means that Jesus is enabling us to do greater things for ప్రభువైన him. యేసుక్రీస్తు వారు మనల్ని గొప్ప కార్యాలు చేయడానికి మనకి సామర్థ్యం ఆయన అనుగ్రహిస్తున్నారు. And this again I find it quite contrary to the world. కాబట్టి ఈ విషయాలు లోకానికి విరుద్ధంగా కనపడతా ఉంటాయి. Because in the world even there is a proverb, a student doesn't surpass a teacher. కాబట్టి లోకంలో మరి సామెతలు కూడా ఉన్నాయి. ఒక గురువు గారి కంటే శిష్యుడు గురువు గారి కంటే అధికుడు కాదు. But here it says quite the opposite. మరి ఇక్కడ మనకి అది వ్యతిరేకంగా కనపడుతుంది. Jesus says you can do even greater things than me. నేను చేసిన వాటికంటే మరి ఎక్కువ, మీరు మరి గొప్ప వాటిని మీరు చేయగలరు. Not because we are great, మనం గొప్పవారమని కాదు, but because it is for him that we achieve those great things. కాబట్టి ఆయన నిమిత్తము ఆయన కొరకు మనం ఆ గొప్ప కార్యాలను సాధిస్తాం. And in verse 14, 14వ వచనంలో if someone reads it, 14వ వచనం
ఆ, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. And this is one of my favorite verses because it has an immediate implementation in the Bible itself. కాబట్టి నాకు ఇష్టమైన వచనం ఇది, ఎందుకంటే మరి వెంటనే అడిగిన వెంటనే చేస్తాడు అని. నా నామమున మీరు Because there's a practical implementation in the Bible for this verse. Example. మళ్ళీ చెప్పు. I like this verse because there is a very practical implementation, an example where this has been fulfilled in the Bible. కాబట్టి బైబిల్లో అనేక సార్లు ఇది యేసు ప్రభు వారి నామములు అడిగినప్పుడు అది నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. If you turn to Acts chapter 3, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తే verse 6, 6వ వచనంలో చూస్తే, అంతట పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. and then the next verse, రెండవది, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడు పాదములు చేలమండలు బలము పొందెను. So you see that this is not something that is a theoretical concept. కాబట్టి ఇదేదో సైద్ధాంతికంగా చెప్పినటువంటి మాట కాదు ఇది. It is something that is practically applicable in all of our lives. మరి మనందరి జీవితంలో అనుదినం మనం నెరవేరే మాట ఇది. That when we ask in Jesus' name, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మనం అడిగినప్పుడు He will do it. ఆయన చేస్తానని చెప్తున్నాడు. There is quite a bit of a catch there. అక్కడ ఒక విషయం ఉంది. Because it's not anything you ask in His name. అక్కడ ఏమి అడిగినను అంటే ఏదైనా అడగొచ్చని కాదు. Because if you read the whole chapter, అక్కడ అధ్యాయం అంతా మనం చదివితే, I'm not concentrating on those verses right now. ఆ యొక్క మరి వచనాలు మనం చూడట్లేదు కానీ ఇప్పుడు. But He says, if you love me, నన్ను ప్రేమించిన యెడల keep my commands. నా ఆజ్ఞలు గైకొంటారు. If you know me, నన్ను ఎరిగి ఉంటే you will do what I say. నేను చెప్పిన విషయాలు చేస్తాను. So if we are really saved, మనం నిజంగా రక్షించబడిన వారమైతే, and if we ask Jesus for something, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏదైనా అడిగితే He will do it for us. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. And in verse 16 it says that He will pray to the Father. 16వ వచనంలో మనం చూస్తే తండ్రికి ప్రార్థన చేస్తానని చెప్తున్నారు. The context of the verse is a bit different, but I want us to move to Hebrews chapter 7 verse 25. సందర్భం మరి కాకపోయినప్పటికీ హెబ్రీ పత్రిక 7 verse 25. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరమును జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. So I was really shocked or surprised by this word. He always lives. కాబట్టి ఆయన నిరంతరము జీవించువాడు గనుక అనే మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. Because I thought, okay, maybe when in the judgment day is when He will intercede for me. కాబట్టి నేను అనుకున్నాను తీర్పు దినాన్న మధ్యలోకి వచ్చి మరి నా గురించి రికమెండ్ చేస్తాడేమో అనుకున్నాను. But here it says He always lives to make intercession for them. కాబట్టి ఆయన నిరంతరము జీవిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. And then if you move to John 14 verse 18, ఈ 18వ వచనంలోకి వస్తే మనం యోహాను 14:18లో He says, I will come to you. నేను మీ వద్దకు వస్తాను, వత్తును. So He's not going to leave us orphans. మనల్ని అనాథలుగా విడవనని చెప్తున్నారు. So many times we might feel lonely. మనం అనేక సార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం. Of course we know we have the fellowship. మనకు సహవాసం ఉందని తెలుసు. We know we can reach out to each other and pray for each other. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవచ్చు, ఒకరినొకరు కలుసుకోవచ్చు. But there do come times అయితే కొన్ని సమయాలు when you can't immediately reach out to anyone. మరి వెంటనే మనం కలవలేకపోవచ్చు కొంతమందిని. And it is really a blessing for us that we have this promise. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మనం కలిగి ఉండటం ఎంత ధన్యత. And then in verse 21, 21వ వచనంలో He says, He manifests Himself to me.
మరి ఆయన మనకి బయలుపరుచుకుంటున్నాడు అని తెలుస్తా ఉంది. If you can read it. నా ఆజ్ఞలు 21 Yes. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడుచున్నా నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. వానికి నన్ను బయలుపరుచుకొందును, ఇంగ్లీష్లో ఉంది And manifest myself to him. బయలుపరుచుకొందును, తెలియపరుచుకొందును అనే మాట మనకు కనపడుతుంది. We sing many songs. చాలా పాటలు పాడుతుంటాం మనం. Open the eyes of my heart, Lord. I want to see you. ప్రభువా నా కన్నులు తెరువు, నిన్ను నేను చూడాలని ఇంగ్లీష్లో పాడుతూ ఉంటాం. We have many Telugu songs to the same effect. మరి తెలుగులో కూడా అట్లాంటి పాటలు పాడుతూ ఉంటాం. And here he's promising the same thing. మరి అదే ఆయన మనకి మరి వాగ్దానం చేస్తున్నారు. But if you again, like you look at it, there's a catch, there's a condition. అక్కడ ఒక విషయం ఉంది చూడండి, కండిషన్. He who has my commandments and keeps them. మరి నన్ను అంగీకరించి వాటిని గాయకొని వాడే నన్ను ప్రేమించుచున్నాడు. And then to that he adds, and he who loves me will be loved by my Father, and I will love him. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వారిని ప్రేమించి. So it's sometimes I think we get into a place where we think God is grace. కాబట్టి చాలాసార్లు మనం దేవుడు కృపగలవాడు అని And that he forgives everything. ఆయన అన్నిటినీ క్షమించువాడు. And that we can come to him any number of times. ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా క్షమాపణ అడగచ్చు అని అనుకుంటాం. And that whatever he gives or promises, he will always give us. కాబట్టి మరి ఆయన ఇచ్చే ఆజ్ఞలన్నీ ఎప్పుడూ ఇస్తానే ఉంటాడు అనుకుంటాం. And sometimes I think it's because we read into the word of God. మనం దేవుని వాక్యాన్ని we read our own intentions into the word of God. మన యొక్క ఉద్దేశాలని వాక్యంలో పెట్టి చదువుతూ ఉంటాం. Funny example, I've seen people around మన చుట్టూ ఉన్న ప్రజలను మనం చూస్తాం wearing shirts that say I can do all things. They wear shirts with the words I can do all things. టీ-షర్ట్ల మీద వాటి మీద రాసుకుంటారు కదా, నేను అన్ని సమస్తమును చేయగలను అని. But actually what does the verse totally mean? What's the అయితే మరి ఆ యొక్క వచనంలో సంపూర్ణంగా లేకపోతే ఆ వచనం పూర్తిగా చూస్తే ఏంటది? I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. So it's not I can do all things, it's because he strengthens me that I do all నేనే these అన్ని things. చేయగలనని కాదు కానీ నన్ను బలపరచువాని యందు. And I believe many times in our lives we fall into the same trap. కాబట్టి మనం కూడా చాలాసార్లు అదే ఉచ్చులో పడతా ఉంటాం. We just look at the nice parts of the verses. ఈలో మరి ఆ వచనంలో ఉన్నటువంటి మనకు నచ్చినవి తీసుకుంటాం. The blessings, ఆశీర్వాదాలు తీసుకుంటాం. the good things that we want. మరి మనకి కావలసినవి మంచి విషయాలు తీసుకుంటాం. And then we keep those aside. We don't forget them, but we keep them aside. కొన్ని పక్కకు పెడతాం. So in one way, ఒక విధంగా చూస్తే it is a blessing that he manifests himself to us. కాబట్టి తను తాను బయలుపరచుకోవటం, కనుపరుచుకోవటం అది ఎంత ఆశీర్వాదం. Because even when Jesus talks to Thomas, he says, "You have believed because you have seen me." కాబట్టి ప్రభు తోమాతో మాట్లాడినప్పుడు నీవు చూసి నన్ను నమ్మావు. But blessed are those who believe even though they do not see. కాబట్టి చూడక నమ్మిన వారు నీకన్నా ధన్యులని చెప్పారు. And then if you look at verse 27, 27వ వచనం చూస్తే he gives me his peace. ఆయన తన శాంతిని అనుగ్రహించే దేవుడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. Not as the world gives. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. And do you know how blessed we are to even read those words today? ప్రియులారా, ఈ దినమున మనం ఆ వాక్యాలు చదవటం కూడా ఎంత ఆశీర్వాదం ఇది మనకి. Do you even know how blessed we are to even have that understanding that God is giving us peace?
కాబట్టి మనకు దేవుడు శాంతిని అనుగ్రహిస్తున్నాడు అనే వచనం చదవటం, అర్థం చేసుకోవడం ఎంత భాగ్యమో. Many people in this world are searching for that peace. మరి ఆ శాంతి కొరకు ఈ లోకంలో అనేక మంది వెతుకుతూ ఉంటారు ప్రియులారా. The world itself gives you peace. ఈ యొక్క మాటలోనే The world itself gives you peace. అయితే లోకము కూడా ఇచ్చే శాంతి ఉంది. But that's not true peace. అది నిజమైన శాంతి కాదు. In the same way, the gift that we have received, the salvation, కాబట్టి మన ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ వరము కూడా it is important to understand that it has been given at a great cost to our Savior. కాబట్టి మనకిచ్చినటువంటి ఆ వరము అది ఎంతో ఖరీదైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని వెల చెల్లించారు. Yeah, we hear a lot of times salvation is free. మనం చాలాసార్లు వింటా ఉంటాం రక్షణ ఉచితం అని. It is free for you, నీకు నాకు మనకి ఉచితం అది, but it is not free for our Savior. మరి ప్రభువుకి ఉచితం కాదు. If you read Philippians chapter 2, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తే verses 5 to 7, 5 నుంచి 8 వరకు చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లును. So, can you even imagine us doing that within our own lives? మన జీవితంలో ఇటువంటి త్యాగం మనం చేయగలమా? Who, being in the form of God, మరి దేవుని స్వరూపము కలిగిన వాడై. let's stop there. అక్కడ ఆగుదాం. Let us first of all understand where we are. మనం ఎక్కడున్నామో మనం చూద్దాం. Let's say I'm working as a manager in a company today. ఒక కంపెనీలో నేను I'm working as a manager in a ఒక company. మేనేజర్గా పనిచేస్తున్నాను. And if I ask myself the question, నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటే, if I am going to leave this company, this position, ఈ యొక్క పొజిషన్ని, ఈ యొక్క స్థితిని నేను విడిచిపెట్టాలి అని ఆలోచిస్తే, generally it will be to go to a different company to a higher position. మరి సాధారణంగా అది దేనికోసం ఆలోచిస్తాను చెప్పండి? వేరే కంపెనీకి ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలనే ఆ తలంపుతోనే విడిచిపెట్టాలనుకుంటాను. కానీ But if I have to work in the same company as a housekeeper, let's say, కాబట్టి అదే కంపెనీలో మరి ఊడ్చేవాడిగానో లేకపోతే తుడిచేవాడిగానో ఉద్యోగం చేయాలంటే ఇష్టపడతానా? would I be ready to do that? మరి అది దానికి సిద్ధంగా ఉంటానా ప్రియులారా? Think about the same thing in your workplaces. మరి మీ యొక్క మరి వర్క్ ప్లేస్లో కూడా మీరు కూడా ఆలోచించండి. Think about the same thing in your neighborhoods, in your homes. మీ చుట్టుపక్కల మీ ఇంట్లో కూడా మరి అటువంటి పని చేయడానికి ఇష్టపడతావా? Just thinking about it gives me a very bad feeling. కాబట్టి అసలు దాని గురించి ఆలోచిస్తేనే మనం తట్టుకోలేం. But you see here it says being in the very form of God. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనకి రాయబడింది ఏంటి? తండ్రి దేవుని స్వరూపము కలిగిన వాడై. He made himself a servant. ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నారు. And became obedient even to the point of the cross. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడని. So it's not something that's just given to us by saying a word, just as how God created this creation. కాబట్టి ఆయన మాటలో ఎంత శక్తి ఉందంటే, ఆయన సృష్టిని సృష్టించే శక్తి ఉంది ఆయన మాటలో ప్రియులారా. So the ఒక మాట salvation- చెప్తే సృష్టి కలుగుతుంది ప్రియులారా. The salvation we have received is not as simple as God saying a word. కాబట్టి మనం పొందిన రక్షణ ఏదో ఒక మాట చెప్పేస్తే మీరు రక్షించబడండి అని అంటే వచ్చింది కాదు ఇది. He did a రక్షణ lot of అనేది. things. మరి అనేక విషయాలు ఎంతో త్యాగం చేశారు దాని కొరకు ప్రభు. He is doing a lot of things. ఇంకా అనేక విషయాలు ఆయన చేస్తా ఉన్నాడు. And he will do a lot of things. ఇంకా భవిష్యత్తులో నీ కొరకు నా కొరకు అనేక కార్యములు చేయబోయే దేవుడు. And we need to understand that the salvation we received is planned. కాబట్టి మనం పొందినటువంటి ఈ రక్షణ వరము
ఎన్నో మరి ఎంతగానో అది ప్రణాళికగా చేయబడినది, it was prepared, అది సిద్ధపరచబడినది, and it was paid for. అది దాని కొరకు వెల చెల్లించబడినటువంటి వరం. In Jeremiah 1:5 it says, "Before I formed you in the womb, I knew you." ఇర్మియా 1:5లో మరి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. That tells us that God had a plan for us even before we were born. కాబట్టి మనం జన్మించక ముందే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆ వచనంలో మనకు అర్థమవుతుంది. And you look at the promise that God made Abraham. కాబట్టి అబ్రహాముతో దేవుడిచ్చినటువంటి వాగ్దానం Genesis 12:3. 12:3 All peoples on earth will be blessed through you. భూలోకంలోని సమస్తమైన వంశములు నీ వలన ఆశీర్వదించబడుదురు. Abraham didn't do anything for me. అబ్రహాము ఏమీ చేయలేదు. Israel did not do anything for me. చూడండి, అబ్రహాము మరి నా కోసం ఏం చేయలేదు, కానీ Israel did not do anything for me. ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే ఆ యాకోబు నా కోసం ఏం చేయలేదు, కానీ But it is Jesus through Israel. యేసుక్రీస్తు ప్రభు మరి ఇశ్రాయేలు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాన్ని బట్టి I have been blessed through Abraham. కాబట్టి అబ్రహాములో నేను So to ఆశీర్వదించబడ్డాను. bring me this salvation, ఈ రక్షణ నాకు మరి అనుగ్రహించడంలో there was a lot of preparation. మరి ఎంతో సిద్ధపాటు ఉంది దీంట్లో. Even from the time of Abraham, even from the time of Noah. నోవా కాలం నుండి అబ్రహాము కాలం నుండి కూడా సిద్ధపాటు ఉంది. And then it was paid for. అది దాని కొరకు వెల చెల్లించబడింది. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21లో మనం చూస్తే, For he made him who knew no sin to be sin for us. పాపము ఎరుగని ఆయనను పాపముగా ఆయన పాపముగా చేయబడ్డారు. That we పాపము might ఎరుగని become, ఆయన మన కోసము పాపముగా చేసెను. that we might become the righteousness of God in him. మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగు ఆయనను మన కోసము పాపముగా చేసెను. So let us once again come back to the cross. మరి సిలువ దగ్గర నుంచి మనం చూస్తే, Because that is the only event in history that has divided humanity. కాబట్టి మరి ఈ యొక్క మానవ చరిత్రని విభజించినటువంటి సందర్భము, సత్యము క్రీస్తు ప్రభు వారి సిలువ మరణం. And it was not something that just happened 2000 years ago. ఏదో అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు, అది It was not 2000 సంవత్సరాల accidental. క్రితం. It was not accidental. అదేదో అకస్మాత్తుగా లేకపోతే జరిగినది కాదు ప్రియులారా. And it is something that was planned, prepared and paid for. అది మరి ఎంతో ప్రణాళికాబద్ధంగా సిద్ధపరిచింది, మరి దానికోసం వెల చెల్లించబడింది, సిద్ధపరచబడినటువంటి రక్షణ ఆ శిలువ మరణం. And our Lord and Savior, who has done so much, who has paid so much on the cross, ఆ శిలువపై నీ కొరకు నా కొరకు అంత వెలను చెల్లించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు is even this day working for us. మరి ఈ రోజు కూడా ఆయన మన కొరకు పనిచేస్తూనే ఉన్నాడు. He is not resting. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న దేవుడు కాదు. He does not sleep. ఆయన నిద్రిస్తున్న దేవుడు కాదు. He does not slumber. ఆయన కునికే దేవుడు కానే కాదు. He is working for us. ఆయన నీ కొరకు నా కొరకు పనిచేస్తున్న దేవుడు. Let us praise God. ప్రభువుని స్తుతించి ఆరాధించుకుందాం.